అబ్బాయి బాగున్నా, అబ్బాయికి ఉద్యోగం ఉన్నా, అబ్బాయి వాయిస్ బాగాలేదని వదిలేసి వెళ్ళిపోతున్నారంట. అసలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాయో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూ. నాన్న, నీకు విషయం చెప్పనా? చిన్నప్పుడు అమ్మ నాకు చందమామని చూపించుకుంటూ అన్నం తినిపించేది. నువ్వేం చేసావు నాన్న నాకు? మీ అమ్మ నీకు చందమామ చూపిస్తూ అన్నం తినిపిస్తే దాని తర్వాత మీ అమ్మకి నేను చుక్కలు చూపిస్తే తినేవాడినమ్మా. ఏంటి అన్నం అమ్మా? ఓ తినడం అంటే సరేగా నాన్న, నువ్వు అమ్మకు ఎందుకు విడాకులు ఇచ్చావు నాన్న? మీ అమ్మ మీ అత్త పెళ్ళికి రికార్డింగ్ డాన్స్ పెట్టమన్నమ్మా. రికార్డింగ్ డాన్స్ పెడితే ఎవరైనా విడాకులు ఇస్తారా సార్? అంటే మీ అమ్మ డాన్సర్ కదా, పెళ్లి పనులు మానేసి అక్కడ ఎగరటం మొదలు పెట్టింది. అందుకని విడాకులు ఇచ్చేసా. సరేలే నాన్న. చెప్పమ్మా. నిన్నొకటి అడగనా? చెప్పమ్మా. ఇదైనా నిజం చెప్తావా? నిజమమ్మా. నువ్వు నాకు పెళ్ళెందుకు చేస్తున్నావు నాన్న? నేను అందరికంటే అందంగా ఉన్నానా లేదా అందంగా లేనన్నా? అటు ఇటు కాకుండా ఉన్నావనమ్మా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అంటే అటు తెల్లగా లేవు, ఇటు నల్లగా లేవు, మధ్యలో చామంచాయి ఉన్నావు కదమ్మా, అందుకే పెళ్లి చేస్తున్నా. అది సరే కానీ నీకు సాయి కుమార్ అంటే ఇష్టం కదా? అవునా? ఆయన్ని తీసుకురాలే కానీ ఆయన వాయిస్ చేసి ఆయన బట్టి తీసుకొస్తా. ఆయనే నీ మొగుడు సాయి కుమార్. హాయ్ మావయ్య. అచ్చం బర్నింగ్ స్టార్ సంపూలా ఉన్నా బాబు. ఓకే హాయ్ మావయ్య. ఇదెందుకు మాకు అది కావాలి. పెన్షన్ మావయ్య, పెన్షన్ పెన్షన్. ఎవరి తల్లుడు? నీదా? మనిద్దరిది మావయ్య. నాన్న, ఇతనేనా సాయి కుమార్? ఈయన సాయి కుమార్ ఏంది? ఆయన వాయిస్ 360 డిగ్రీ. ఆయన నాకు చాలా బాగా నచ్చాడు. మధ్యలో మాట్లాడుకో, అమ్మాయితో నేను మాట్లాడుకుంటా కదా, అవతల పోరా బాబు. ఎల్లు. నాన్న, మా అమ్మ చిన్నప్పుడు చందమామ రావే జాబెల్లి రావే అని కోరుముద్దలు తినిపించేది. కానీ నిజంగా చందమామ జాబెల్లి ఇక్కడే ఉన్నాయి బేబీ. బాబు వస్తున్నట్టుంది. నాన్న లుచ్చన కొడుకులా ఉన్నాడే తమ్ముడు. రే మీ అమ్మాయితో నేను మాట్లాడేటప్పుడు మధ్యలోకి ఎందుకు రా దూరతావు? పోరా పక్కకి. పోనా? వద్దులే, అక్కడ ఉండే నీ తండ్రి కదా. బేబీ చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా మన ఇద్దరం పెళ్లి చేసేసుకుందామా? చేసుకుందాం. మీ నాన్న పర్మిషన్ తీసుకోమ్మా. నాన్న, మా ఇద్దరు పెళ్లి చేయి. వీళ్ళు ఇచ్చేగాడి పర్మిషన్ ఎందుకులే అమ్మా. ఏంటి మావయ్య ఇంకేం చేస్తున్నావు ఇక్కడ? కూతురి పెళ్లి చేసిన తర్వాత కార్యక్రమం ఏమిటి అడిగి పంపించాలి, కానీ ఇక్కడ ఉండి ఏంటి ఎల్లురా లుబ్బే. 4 డైలాగులు ఎక్కువ చెప్పుకున్నాడు ఆల్రెడీ, ఇంకో 4 చెప్పుకుందాం చూస్తున్నాడు. సెల్ వేసి పడేస్తా రాస్కెల్. మనం పోదామా? పదా మన గదిలోకి వెళ్ళి పద డార్లింగ్. సార్ నమస్తే జీవన్ గారు. సార్ నమస్తే సార్. ఇది నా కూతురు సార్. దీన్ని ఎన్నాళ్ళ నుంచో పెళ్లి చేసుకోమంటున్నాను, కానీ ఎప్పుడు ఏదో ఒక వంక చెప్తానే వచ్చింది. ఈరోజు ఎలాగైనా సరే దీన్ని పెళ్లి చేయాలనుకుంటున్నాను సార్ నేను. ఏమే నిన్ను ఎప్పుడు పెళ్లి చేసుకోమన్నా ఏదో వంక చెప్తావు, సో ఎందుకని? పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కొనాలంటమ్మా, అందుకే నాకు పిల్లలొద్దు. పోనీ ఒక పని చేయమ్మా, ఫస్ట్ పిల్లలు కానీ తర్వాత పెళ్లి చేసుకుందు కానీ. ఏదో బాగుందమ్మా. ఒక నూతారు జనాలు, సిగ్గు ఉండాలి. ఎవడైనా సరే ఫస్ట్ పప్పాన్నం తిన్న తర్వాత పెరుగన్నం తినాలనుకుంటాడు, కానీ పెరుగన్నం తిన్న తర్వాత పప్పాన్నం తినాలని ఎవ్వడు అనుకోడమ్మా. సర్లే కానీ నీకు పెళ్లి చేసుకోవడానికి ఏమేమి క్వాలిఫికేషన్ కావాలో చెప్పు. నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయికి 3 ఉండాలి. ఏంటిదమ్మది? సుళ్ళు. అలా అయితే జీవన్ గారికి తల నిండా ఉన్నాయి, ఒక్కది కూడా లేదు అక్కడ. అయినా నన్ను చేసుకోవద్దులే ఆవిడ.
టైం అవుతుందమ్మా, కాలేజ్కి వెళ్ళాలి. అవును, నాకు ఒక డౌట్ అమ్మా. నీకా? ఆ, చెప్పమ్మా. కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ బైపీసీ తీసుకుంటే బాగుంటుందా, ఎంపీసీ తీసుకుంటే బాగుంటుందా? తల్లి ఇవన్నీ వద్దు కానీ వైన్ షాప్కి వెళ్ళి మాత్రం ఓసీ మాత్రం తీసుకోకమ్మా. ఊర్లో జనాలు అందరికీ తెలిసి ఇప్పటికే చీ అంటున్నారు. తెలిసిపోయినట్టుంది. నువ్వు ఇలాంటి పని చేస్తున్నావు అని తెలిసే ఈరోజు నీ పెళ్లి చేయడానికి ఫిక్స్ అయ్యా. పెళ్లి చూపులకు ఒకడు వస్తున్నాడు. అమ్మా నేను చేసుకోను, నేను అల్లు అర్జున్నే చేసుకుంటాను. అమ్మా ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళ ఆవిడ వచ్చి నన్ను అంతది. కాబట్టి నీకు అల్లు అర్జున్ అంటే ఇష్టం కాబట్టి సేమ్ అలాగే మాట్లాడే అబ్బాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా. ఓకేనా? సరే పిలువు అమ్మా, పిలు. పుష్ప రారా. పాపం బోరింగ్ కొడుతున్నాడు. అది ఏమైనా గోకాలా? లేదమ్మా, నేనే గోక్కుంటానన్న. నువ్వే గోక్కుంటావా? అట్టా అంగోలి గిట్ట చెప్పరా. ఎవరిది? ఎవరంట పెట్టే నువ్వు చేసుకుపోయే పిల్ల శ్రీవల్లి నా కూతురు. ఇది చీకేసిన తాటికాయలా ఉండదే. సర్లే, కాబోయే పెళ్ళం అంటే ఏంటో డబ్ల్యూటీవీ షో చూపెట్టా. సర్లే చూలే, నచ్చినా నీకు? ఏదో నచ్చావులే. నచ్చానుగా. ఏం కావాలి చెప్పు. నాకు జీవన్ గారితో ఒక ఫోటో కావాలి. పాస్ జీవన్ గారితో ఫోటో కావాలా? మనకు తెలుసు. ఒక మాట. అరే మాట ఫోటో తర్వాత కానీ ముందు కిల్లి వేసుకొచ్చినట్టున్నా, కొంచెం అది ఊసేసి రా నాన్న. లేదు అట్లా ఉన్న పెద్ద కదా బాగోదు. లేదు ఉన్నట్టే ఊహించిన. ఏమన్నా నాకు కాబోయే పెళ్ళము మొట్టమొదటిసారి కోరిక అడుగుంటారప్పా. నీతో ఓ ఫోటో దిగమని ఉంటుంది. ఓ ఫోటో ఇస్తాము మరి. ఏందే నాతో ఫోటోనా? ఏమ్మే నాతో ఫోటో దిగాలంటే ఓ రేంజ్ ఉండాలా. ఇప్పుడు నేను నీతో ఫోటో దిగినాను అనుకో, నన్ను కూడా నీలాగా టీం లీడర్ అనుకుంటారా? రూల్స్ ఒప్పుకోవా? రూల్స్ ఒప్పుకోవా? యాంకర్కి నీకు ఎంట్రీ పంచులు 7 పెట్టించినా కూడా ఎట్టింగ్లు ఎవరు ఉంచట్లేదని కూడా బతిమలాడించి మరి పెట్టన్నా అన్న కూడా పెట్టట్లేదు. అదే రూలు. ఓ పెద్ద ఆయన మా ప్రేమతో కళ్ళు పెట్టే 2 గ్లాసులకి అవుట్ అయిపోయినాము. మీటర్ మొత్తం నువ్వు వేసి ఉండవు. అదే రూలు. ఎపిసోడ్కి నువ్వు ఇన్వాల్వ్ కావట్లేదని గెటప్ మీద గెటప్ పెట్టించుండా. అదే రూలు. ఫోటో ఈయనంటున్నావు కదా. యాంకర్ అమ్మా, నువ్వైనా ఫోటో ఎట్టావా? నేను జడ్జి అంటే ఇచ్చేదాన్ని. జడ్జి అయితే ఫోటో ఎట్టావు. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నువ్వే జడ్జు. థ్యాంక్ యూ. మరి నేను యాంకరు. పర్లేదులే, ఒక ఇంట్లో ఎవరు ఏం చేసినా పర్లేదులే. ఓహో అట్ట వచ్చిండవు దారిలోకి. ఎప్పటి నుంచి అట్టనే వద్దాం అనుకుంటున్నా, ఇవాళ కుదిరిందే. వద్దులే సార్, కాకిముక్కు దొండపండులా ఉంటుంది. కనీసం ఏమైనా దొండ పండ్లా ఉంటావు, నువ్వైతే గుమ్మడి పండ్లా ఉంటావు. పర్లేదు లేదు సార్, నాకు ఎలాగో అన్నీ అయిపోయాయి. ఇంకా ఏ శివల్ ఎట్లా వచ్చిండా? నువ్వు వచ్చావని చేపల పులుసు చేశా. చేపలు కూడా? ఒకసారి తిని చూడు. చేపలు కూడా ఇది చప్పకుండా అంతే, నేనేం చేసిన బాగోలేదంటే చెప్పట. మరి ఏది చేసిన భారత్ అంటే అది మాత్రం ఎక్కడ ఉంటుంది. నేనైతే బాడికి ఎప్పుడు ఫినైల్ వేసి చంపేద్దాను నేను. న్యూస్లు చూస్తుండవా? చూస్తున్నా బాగా. నీకు డ్రమ్మే. డ్రమ్ ఎందుకు? నీళ్ళ గుంచుకుంటే సరిపోదు కదా. ఏంటి డ్రమ్ అంట? డ్రమ్ సర్లే అట్ట నచ్చిన సర్లే చేస్తున్నాను. ఇది ఒక పక్క నుంచి నువ్వు గంధపు చెక్కలు అంటావు, ఇదేమో వైన్ షాప్ అంటది. మీ సావు మీరు సావండ్రా, చేసుకోండి. చెప్పా ఏమండి? ఏంటి? ఎక్కడ వెళ్ళారు? ఎప్పటి నుంచో మీకోసం చూస్తున్నాను. మీకు విషయం చెప్పాలండి. చెప్పు. మా అక్క కొడుకు వాడికి హాగుడితం రావట్లేదంట. మీరు కాల్ చేసి వాడికి హాగుడితం నేర్పించండి. అంతే కదా? అవును. ఫోన్ చేసి ఇదిగోండి. అరే ఇలా కాదు, అలా ఇప్పుడు సాయి కుమార్ లాగా నేర్పిస్తేనే నేర్చుకుంటాడు. అవును, వాడికి నాకు సాయి కుమార్ అంటే చచ్చంత ఇష్టం. పాపం ఆయనకి తెలిస్తేనే ఏం చదువుతుందో. ఏంటి వినిపించట్లేదంట? వాడు బాత్రూంలో ఉన్నాడంట. బాత్రూంలో ఏం పని అడికి? రే నేర్చుకుంటేటప్పుడు అన్న బయటికి రారా, అర్థమైందా?
రాసావా ఫస్టా సెకండా రాసుకో. నెక్స్ట్ ఈ మెల్లిగా చెప్పు, భయపడతాడు వాడు. వాడు కాదే, వాడు సౌండ్లు చేసేదానికి నేను భయపడాల్సి వస్తుంది. రే ఈ హలో కట్టి రే ఉన్నవా లేళ్ళు మిగతాది రేపు నేర్చుకుంది అంటారు. గుడ్లే పెట్టరా, వద్దు పోతుంది. వాడికి ఇప్పుడే నేర్పుతావా లేదా? నువ్వు నేర్పేంత వరకు మన మధ్య ఏమీ లేదు. ఏమీ లేదు. అవును, ఏమీ లేదు. ఏమీ లేదు. ఎందుకు ఉండదు? ఉండదు. ఉంటది. అదొక్కటే ఉంటది. చెప్తా నీ సంగతి. మా అమ్మమ్మ చచ్చిపోయిందంట. ఏడుద్దాం కలిసి ఏడు. ఫోన్ చేయి వాళ్ళకి. దరిద్రుడా దరిద్రుడా. మా అమ్మమ్మకేమో ఫోన్లోనే ఉన్న అమ్మ చచ్చిందా? ఆగు. మా అమ్మమ్మకి నాలాగే అల్లు వచ్చిందంటే ప్రాణం. నువ్వు ఆ పాట పాడు. పాట పాడాలా? ఒకసారి చచ్చి సాయం కలిపి పైకి వెళ్తున్నామే. చూపే బంగారమయ్యరే మా అమ్మ చచ్చిపోయింది, నువ్వు ఈ పాట పాడతావు. సరే నేను పాడతా. వట్టుండాయి ఫీలింగ్స్, వట్టుండాయి ఫీలింగ్స్, వట్టుండాయి ఫీలింగ్స్, వట్టుండాయి ఫీలింగ్స్. మా అమ్మమ్మ చచ్చిపోయింది, ఫీలింగ్స్ వస్తాయి నీకు. ఆ వట్టనే లేచిద్దని చెప్తుండా. ఏమో నాకు ఇవన్నీ తెలియదు. మా అమ్మమ్మ ఓకే అనేంత వరకు నీకు నాకు ఫస్ట్ నైట్ క్యాన్సల్. ఆడదాకా వెళ్తావండి, పా లోపల పా. నీతో పంచాయతీ మామూలు లేదు. అసలు పెళ్ళం పైన కొంచెమైనా ధ్యాస ఉందా మీకు? ఎక్కడ తిరుగుతున్నారు? ఏం చేస్తున్నారు? అది ఏంటి? మాట్లాడు. ఏంటి? మాట్లాడు. మాట్లాడరా. ఏమండి? మాట్లాడరా. ఏమండి? వస్తే ఆగవే నువ్వు. ఏంటండి మళ్ళీ అనండి. ఏంటి? మాట్లాడు. మీరు మాట్లాడండి. అదేంటి మీ గొంతుకు ఏమైందండి? అబ్బా పోస్టర్ చేసుకోవడం మానేసి తమ్ముడికి ఏమో ఈ చూపించు, అది నేర్పించు, అన్నికేమో అవి నేర్పించు అని చెప్తే ఉన్న గొంతు పోతే ఏమవుతా? అంటే మీ గొంతు పోయింది ఇప్పుడు? గొంతే పోయింది, తర్వాత ఇంకా చేస్తే నేను పోయిలా ఉన్నాను. మీలో నాకు నచ్చింది ఒక గొంతే. ఆ గొంతే పోయిన తర్వాత మీరు నాకెందుకు ఇంకా చింపాంజీ ముఖం మీద? మాట్లాడాలా? ఏం మాట్లాడాలరా? నువ్వు బాగలేకపోయినా కానీ నీ గొంతు చూసి పెళ్లి చేసుకున్నా. నాకు వద్దు. ఏమండి? వీళ్ళిద్దరు మోసం చేశారే పిచ్చిదానా. మనకి వీళ్ళిద్దరు వద్దు, పోదాం పదవే. మీరు ఏమైంది బ్రో? వాయిస్ జరిగింది బ్రో. నువ్వు ఎలా చేయలేదని నేను చేస్తున్నా బ్రో. సరే కానీ గొంతుకు వచ్చే మార్గం ఏమైనా ఉందా బ్రో? తెలిసిన డాక్టర్ ఒకడు ఉన్నాడు బ్రో. ఎవరు బ్రో? డాక్టర్ సమరం. ఆ సమరం గురించి బాగున్నాను. కోర్టు తెప్పించేస్తాడట. పద మరి బాయ్. సో ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ మీ ఇద్దరు వాయిస్లు చూసి పెళ్లి చేసుకున్నారు, కానీ ఏం జరగలేదు అక్కడ. సో పెద్ద గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? నీ పేరేంది? అగ్ని. నీ పేరేంది? పుష్ప. నాకు ఉన్నది పోతున్నట్టు.
బాగుండదు పుష్ప, బాగుండదు స్వామి. కానీ నీ వాయిస్ చూస్తే నాది పుష్పగొంత లేకపోతే పీల పైన పుష్పగొంత ఉన్నదే. ఇక ఆయన సాయి కుమార్ తప్ప ఏమి లేదా. బాగుంది, స్కిట్ బాగుంది. మీరు ఓన్లీ వాయిస్లు చూసే పిల్లలు దొరకడం మీ అదృష్టము, వాయిస్ పోయిన తర్వాత వదిలిపెట్టడము. ఓకే, మీకు ఓ గుర్తింపు ఉందయ్యా, మాకు ఏ గుర్తింపు లేక మేము తిరుగుతున్నాము. ఇదిగో ఈ నేల మీద ఉన్నప్పుడే అన్నీ చేసేసేయాలి. పుడతామా ఏంటి మళ్ళీ? ఇదిగో దబిడి దిబిడి వస్తున్నప్పుడే రోజు చూసేయాల. మళ్ళీ పాత స్కిట్లు వస్తాయా ఏంది, చూసేయాల. బాగా చేస్తాడారు. ఆల్ ద బెస్ట్ గల్లీ గణేష్ అండ్ ఆహా షో.